వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పి శామ్యుల్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతామని, పచ్చని చెట్లు ప్రగతికి సోపాన మార్గమని, ప్రతి నీటి బొట్టు సద్వినియోగపరచుకోవాలని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుకోవాలని, ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను మనమే స్వీకరించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పి శామ్యుల్ మాట్లాడుతూ ఆక్సిజన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమని, అది ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు మరియు టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్ టి సుధాకర్ రెడ్డి, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ ఏ రమేష్, టౌన్ సెక్రటరీ ఏ కిషోర్, టీడీపీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ పి మాధవనాయుడు, తిరుపతి పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏ శ్రీనివాసరావు, వి రమేష్ మరియు డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ వన మహోత్సవ సందర్భానికి డిగ్రీ కాలేజ్లో సూళ్లూరుపేటలోని డిగ్రీ కాలేజ్కి వచ్చేసాము. ఇక్కడ కొన్ని ప్లాంట్స్ నాటాము. సో ఈరోజు ప్రతి ఒక్కరూ మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఒక ప్లాంట్ నాటాలని కోరుకుంటున్నాను. ప్లాంట్స్ నాటడం వల్ల మనకు చాలా ఆక్సిజన్ లభిస్తుంది, అలాగే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి వాళ్ళ ఇళ్లల్లోనూ వాటి చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ప్లాంట్స్ నాటితే మన రాష్ట్రం కొంచెం ప్లాంటేషన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ ప్లాంటేషన్ చేయాలని, నేను కూడా వాళ్ళందరికీ తోడుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని విజయశ్రీ గారికి అలాగే డిఎంఓ గారికి అధ్యాపక మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే చిరంజీవులందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం రాష్ట్ర వన మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమం జరుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు అంటే చెట్టు మనం రక్షిస్తుంది. దశరథ సంపద చెట్టు సమానం. మనం ప్రతి ఒక్కరం కూడాను చెట్టును కాపాడినట్లయితేనే భావితరాలకు ఈ భూమి మిగులుతుంది. లేనట్లయితే చెట్టు లేనట్లయితే ఈ దేశం అసలు ప్రపంచమే ఉండదు, ఈ గోళమే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తమ పుట్టినరోజు ఏదో కానుకలు ఇచ్చి కేకులు కట్ చేసి మొహాలైనా పూసుకునే బదులు ఒక చెట్టు కనుక ఒక మంచి ప్రాంతంలో నాటినట్లయితే అది మీరు దాన్ని ఒక నాటడమే కాదు సంరక్షించుకున్నట్లయితే భావి తరాలకు అది చక్కగా ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు కానీ మన పుట్టినరోజు కానీ ఒక చెట్టును గుర్తుగా కనుక నాటుకున్నట్లయితే అందరి ఈ దేశం మొత్తం కూడాను ఈ కార్యక్రమానికి మన సూళ్ళూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గారు గౌరవనీయులు మేడం విజయశ్రీ మేడం గారు, మన కృష్ణమెట్టనే మేడం గారు ఎన్నో పనులు ఉన్నప్పటికీ మన వనమహోత్సవ ప్రోగ్రామ్ అటెండ్ అయినారు. కాబట్టి మేడం గారికి మన డిపార్ట్మెంట్ తరఫున కార్యశాల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి మేడం గారికి తర్వాత ఇక్కడ నాయుడుపేట కూడా ప్రోగ్రామ్ చేస్తుంది. కాబట్టి మనము ఈ ప్రోగ్రామ్ మనము చాలాసార్లు మాకు ఈ కాలేజ్ ఎట్లుంటుందంటే సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్ కూడా మేము ఈ కాలేజీలోనే చేయడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్ అంటే ఏదైనా స్పారో డే కానీ ఎన్విరాన్మెంట్ డే కానీ వైల్డ్ లైఫ్ డే కానీ ప్రతి ప్రోగ్రామ్ కూడా మాకు డిగ్రీ కాలేజీలోనే అటాచ్మెంట్ ఉంది. ఇక్కడ ఒకసారి క్విజ్ కండక్ట్ చేయడం, తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టి చేయడం. కాబట్టి మంచి సత్సంబంధాలు ఉన్నాయి మాకు ఈ డిగ్రీ కాలేజ్. తర్వాత డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. ఇంతవరకు డిగ్రీ కాలేజీ మామూలుగా ఉంటుంది. సార్ వచ్చిన తర్వాత ఈ కాలేజీకి స్వయం ప్రతిపత్తి వచ్చేసింది. ఇలా
అందరికీ, మా తెలుగుదేశం నాయకులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ వన మహోత్సవం చాలా శుభదినం. ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేస్తే, అంటే ప్లాంటేషన్ అంటేనే ఒక పాజిటివ్ వైబ్. అంటే మనకు ఈ ఉన్న లైఫ్ స్టైల్లో ఎన్నో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్కి కావచ్చు, జాబ్ చేసే వాళ్ళకి, ఎవరికైనా సరే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఒక ప్లాంట్ని చూడగానే మనకు ఆ స్ట్రెస్ రిలీఫ్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ నేను డాక్టర్గా కూడా నేను చాలామంది పేషెంట్స్కి ఇచ్చే సజెషన్ పార్క్స్కి వెళ్ళి వాకింగ్ చేయమని. సో దానివల్ల ప్లాంటేషన్ ఎక్కువ ఉంటుంది పార్క్స్లో, కాబట్టి ఆక్సిజన్ అలా పీల్చుకోవడం వల్ల ప్లస్ ప్లాంట్స్ని చూడడం వల్ల మనకు చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. కాబట్టి చాలా జబ్బులకి స్ట్రెస్ రిలీఫ్ అనేది ఒక మెడికేషన్ లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఒక ఆస్పీషియస్ డే, ఎయిదర్ మీ బర్త్డే కావచ్చు లేదా ఏదైనా ఫెస్టివల్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒక ప్లాంట్ని నాటగలిగితే, మనం మేబీ రాష్ట్రాన్ని అంతా మార్చలేకపోవచ్చు, బట్ మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అదొక ఇదిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేస్తే మొత్తం మన నియోజకవర్గమే కాదు, రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్తుంటాము. సో అదేదో మన చుట్టూ ఉన్న ఇళ్లలో కానీ లేకపోతే మన చుట్టూ ఉన్న వీధుల్లో కానీ మనం ప్లాంటేషన్ చేసుకోగలిగితే అది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్లాంట్ నాటాలని నేను కోరుకుంటున్నాను. నేను సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా సూలూరుపేట నియోజకవర్గాన్ని ప్లాంటేషన్ చేసి చేంజ్ చూపిస్తానని మీ అందరూ. ఎమ్మెల్యే గారికి మా ప్రిన్సిపాల్ గారు చెప్పారు. మా శ్రీనివాస్ గారికి విశాల్ వార్తో ఎమ్మెల్యే